1000 మందిని గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయించున్నట్టుండేది. రాజు ఆ హస్తము వ్రాయగా చూడగా అతని ముఖము వికారమైంది. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గాడి విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆత్రముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగాలని ఇట్లనెను. ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజేపు వాడెవడో వాడి గోదాలకు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆ మాత్రం కూడా పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత జీవాధిపతి సర్వాధికారి సర్వోన్నత సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పొందలాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ఈ దివ్యవాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడేటువంటి ప్రభువా ఈ వాక్యంలో ఉండేటువంటి గూఢమైన సంగతులు రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభువాలు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. రక్షక మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ఈ దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి నా తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి నా తండ్రి నా తండ్రి నాతో మాతో ప్రభువా యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డని వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని, అనుసరించి నడిచే జీవితాలు అనుగ్రహించి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ తమ జీవితాన్ని నాయన సరి చేసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి జ్ఞానము బుద్ధిని మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేసి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం ఏ వాక్యం వచ్చిందని మనకి దానియేలు గురించి వచ్చింది. దానియేలు గురించి ఎవరు ఉపవాసం ఉన్నారు? రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుడికి సంబంధించిన రాజా, అన్యరాజు. మరి వాక్యం గురించి మీరు ఏమన్నా ధ్యానించారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చినాయి నాకు ఏమన్నా మీకు తెలియపరచబడితే నాకు చెప్పండి. ఇది కొత్తగా నాకు అనిపించింది, నాకు ఈ ఆలోచన వచ్చింది, దేవుడు నాకు ఇచ్చారు అని ఏదన్నా మీకు అనిపిస్తే చెప్పండి. ఏమి నేనేం ఫీల్ అవ్వను, చెప్పండి. ఇక్కడే వినేసి వదిలేశారా? ఇంటికి వెళ్ళి చదివారా? మళ్ళీ ధ్యానించారా? ఒక పరాయి దేశస్థుడైన ఒక దేవుని బిడ్డ కొరకు అన్యరాజు ఉపవాసం ఉండడం ఏంటి అని ఆలోచన వచ్చిందా మీకు? వచ్చిందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అని వచ్చిందా మీకు ఆలోచన? మరి వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? మరి అది పరిశోధన చేయాలి కదా.
అయితే నేను ఆలోచన చేశాను, ఏంటి నాకు ఎప్పుడు అసలు ఈ అది రాలేదండి. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు తెలియదు. అది అసలు అది చాలా కొత్తగా వచ్చింది ఆ రోజు మనకి. వస్తే ఏదైనా సరే నేను మళ్ళీ దాని గురించి నేను చాలా ఆలోచన చేస్తానండి. మళ్ళీ దాని గురించి విడిచిపెట్టనన్నమాట. అసలు ఒక అన్యరాజు ఏంటి, ఆయన ఎంత ఉపవాసం చేయడం ఏంటి, నాకు తెలియని విషయాలు నా నాలుకని దేవుడు పట్టుకుంటాడు, ఆయన ఉపయోగించుకుంటాడు. ఈ మౌత్ని నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో నన్ను కూడా ఒక మౌత్ పీస్లా దేవుడు ఉపయోగించుకుంటాడు. అందుకే నాకు తెలియని విషయాలు కూడా నేను మాట్లాడతాను. అవి నాకు తెలియని నేను ఎలా మాట్లాడతాను, నేను కాదు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. అందుకే మీతో పాటు నేను వింటానండి కొన్ని విషయాలు. ఈరోజు ఈ విషయాలు కొత్తగా వచ్చినాయి. ఎప్పుడు ఈ విషయం తెలియదు, నేను ఎక్కడ వినలేదు కూడా, నాకు తెలీదు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడారు అంటే నిజమే. ఒక అన్యరాజు ఏంటి, ఉపవాసం ఉండడం ఏంటి, ఎందుకు ఉన్నాడు ఇలాగా, ఏంటి ప్రభువా ఈ కారణం ఏంటి అని చెప్పేసి నేను అలాగ ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5వ అధ్యాయం చదవమని నాకు ఆలోచన ఇచ్చారు. ఈ 5వ అధ్యాయం చదివాను అనమాట అండి. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇంకా ఒక కొత్తది దేవుడు ఒక పాయింట్ వదిలాడో అక్కడితో వదిలేనండి. ఇంకా అలా ముందుకి వెళ్తానన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క 5వ అధ్యాయం చదివానో ఇక్కడికి మనకు ఎవరు కనబడుతున్నారు అంటే బెల్షస్సరు కనబడుతున్నాడు. ఈ యొక్క బెల్షస్సరు ఎవరు అంటే అండి నెబుకద్నెజరు కొడుకు ఇతను. చూడండి, దానియేలు గ్రంథం ప్రారంభంలోనే మనకెవరు ఉంటారు అంటే నెబుకద్నెజరు ఉంటాడు. నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుల ఆ దేశం మీదకి వెళ్ళి కొంతమందిని చెరగా తీసుకొచ్చాడు. అందులోనే కదా ఎవరు వచ్చారు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వచ్చారు. అయితే మీరు మొదటి అధ్యాయం 1వ వచనంలో 1వ వచనం 2వ వచనం చదవండి. దానియేలు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయాలకు తీసుకొని పోయి తన దేవతాలయము బొక్కసంలో ఉంచాడు. చాలు అక్కడ ఏమని చెప్పబడింది? 1వ అధ్యాయం 2వ వచనంలో నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వెళ్ళి అక్కడున్న కొంతమంది రాజ్యవంశంలో ఉన్న ముఖ్యులు, సౌందర్యంలో లోపం లేని వాళ్ళు, ఇలాగ కొంతమందిని బాలుని తీసుకొచ్చాడు. ప్లస్ ఎవరు తెచ్చాడు అంటున్నాడు, అక్కడున్న బంగారము వెండి వస్తువుల్ని అవి కూడా ఎక్కడి అంట దేవాలయంలో ఉన్న వస్తువులు తీసుకొచ్చాడటండి. అక్కడ ఒక మాట రాస్తాడండి. ఆయన ఏమని రాశాడు? ప్రభువు అని వాడాడు. అక్కడ ప్రభువు ఏం చేశాడు? ఆయనకి అనుమతినిచ్చాడండి. చూడండి, మొదటి వచనంలో ఉన్నదా, 2వ వచనంలో ప్రభువు యోధారాజుకు యెహోయాకీము దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను చాలు ప్రభువు అంటే దేవుడు అతని చేతికి ఈ బాలుని ఈ యొక్క ఉపకరణాలని కూడా ఏం చేశాడట? అప్పగించాడటండి. దేవుడు అప్పగించకుండా అన్య రాజుల చేతిలోకి దేవుని బిడ్డలు వెళ్ళడం అనేటువంటి అది అసాధ్యం. అది వాళ్ళ చేతుల్లోకి వీళ్ళు వెళ్ళారు అంటే దేవుని అనుమతి లేకుండా వాళ్ళు వెళ్ళరండి. దేవుడు వాళ్ళ చేతికి అప్పగించాడు అంటే ఏదో వారి ద్వారా గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అన్నమాట. అప్పుడు నేను ఇది గతంలోనమాట నేను చాలాసార్లు ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా అనిపించేది అన్నమాట. ఎందుకు దేవుడు అసలు ఇలా అనుమతించాడు వీళ్ళకి అని నేను ఆలోచన చేసినప్పుడు వీరి ద్వారా దేవుని యొక్క మహిమ అక్కడ వెల్లడవ్వాలని, దేవుడు అంటే ఏంటో, ఆయన శక్తి అంటే ఏంటో, ఆ శక్తి కలిగిన వారి ద్వారా అక్కడ వెల్లడవుతుంది, కానీ అందరి ద్వారా వెల్లడవుతుంది. అర్థమైందా? కాంప్రమైజ్ అయిపోతారండి. చాలామంది ఏం చేస్తారంటే చాలా భక్తిగా ఉన్నట్టు ఉంటారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజీ పడిపోతారన్నమాట. ఏమవుతారు? రాజీ పడిపోతారంటే మరి ఇలా చెయ్యాలి కదండి, అలా చెయ్యాలి కదండి వాళ్ళు అంటారన్నమాట. అన్నటప్పుడు వీళ్ళకి ఏమి చేయలేక ఏం చేస్తారు, ఇంకా రాజీ పడిపోయి కామ్ అయిపోతారు.
అదే దేవుని యొక్క శక్తి కలిగి ఆత్మ కలిగి అభిషేకం కలిగిన బిడ్డలో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు చెయ్యమంటే వీళ్ళు చెయ్యరండి. వీళ్ళ ప్రాణాలన్నా పోగొట్టుకుంటారు కానీ వాళ్ళు చెప్పినట్టుగా చేయరు. ఎందుకు చెప్పినట్టు చేయరు? అది దేవునికి విరోధమైన కార్యం. అది ఎవరికి విరోధమైంది? దేవునికి విరోధమైన కార్యాన్ని వాళ్ళు చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడరు. అందుకే దేవుని శక్తి అనేటువంటిది చాలామంది అక్కడికి వెళ్ళారు కానీ ఎవరి ద్వారా దేవుని యొక్క శక్తి అక్కడ వెళ్ళడం అవ్వలేదు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే రాజవంశంలో ఉన్న బిడ్డల్ని లోపం లేని వారిని వదిలాడు అనమాట అండి. ఇప్పుడు హల్లెలూయా. వాళ్ళనే కాదు, ఆ పాత్రలో ఎక్కడున్న పాత్రలు అంటే అయ్యి దేవుని మందిరంలో ఉన్న పాత్రలో అవి కూడా ఏదో కర్ర పాత్ర రాయి పాత్ర కాదు. అది వెండి బంగారము అంటే దైవత్వానికి సాదృశ్యమైంది. ఈ వెండి లాంటి వ్యక్తులు బంగారం లాంటి వ్యక్తులు అంటే దైవత్వానికి గుర్తు అనమాట అండి. వాళ్ళు దైవికమైన బిడ్డలనే అర్థం అనమాట. అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ పాత్రలు కూడా అప్పగించాడు అని ఇక్కడ మనకి 2వ వచనంలో చెప్తుంది అనమాట. మనుషులను అప్పగించాడు కానీ పాత్రలు ఎందుకు అప్పగించాడు దేవుడు అని గతంలో కూడా నేను దీన్ని బాగా ఆలోచన చేశాను. ఎప్పుడైతే చెప్పలేదు కానీ దాని గురించి చెప్పినట్టు నాకేం గుర్తులేదు. మరి చెప్పానో లేదో నాకు తెలియదు. యూట్యూబ్లో పెట్టక ముందు ఏమన్నా చెప్పుండొచ్చు గత సంవత్సరాలు ఎప్పుడైనా, ప్రారంభ రోజుల్లో కానీ ఎప్పుడైనా చెప్పానేమో నాకు జ్ఞాపకం లేదు. కానీ తర్వాత అయితే నాకు చెప్పినట్టు ఏమాత్రం జ్ఞాపకం లేదు. ఏది ఏమైనప్పటికైనా ఇది ఒక నూతనమైన విషయాలు దేవుడు మనకి ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నాడు. ఇది చెప్పాలి అంటే చాలా ఆత్మీయమైన విషయాలండి. అయితే ఎప్పుడైతే వీళ్ళని ఈ పాత్రలు అప్పగించాడో ఆ పాత్రల పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉందన్నమాట అండి. ఆ పాత్రల పట్ల కూడా ఒక ప్రణాళిక ఉందన్నమాట. అంటే బంగారం లాంటి వ్యక్తులు, వెండి లాంటి వ్యక్తులు అంటే వెండి కూడా ఇంచుమించుగా దైవత్వానికి సాదృశ్యమైంది వాళ్ళు కూడా. అలాంటి వ్యక్తులు అనమాట. అంటే బంగారం అంత వాల్యూబుల్ కాదు. బంగారంకు ఉన్న అంత వాల్యూ వెండికి ఉంటుందా చెప్పండి? కేజీ బంగారం ఎంత ఉంటుందండి? అదే కేజీ వెండి ఎంత ఉంటుంది చెప్పండి? కేజీ బంగారం కొనలేరేమో కానీ కేజీ వెండి కొనగలుగుతారు కొద్దిగా, కాస్త బాగా ధనవంతులు, అవునా కదా? అంతే తప్ప కేజీ బంగారం కొనాలంటే బాగా మిలియన్స్ అలాంటి వాడు కొంటారు తప్ప మనలాంటి వాడు కొనలేము. మరి ఆ రీతికి అప్పగించాడు దేవుడు. ఎందుకు అప్పగించాడు అంటే ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మొదట ఉన్న రాజు ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు కాలంలోనే ఇప్పుడు ఈ బాలురు వాళ్ళ పెట్టిన ఆహారం తినలేదు, వాళ్ళు పెట్టిన అది తాగలేదు, పానీయం తాగలేదు. తాగకపోవడానికి ఆ తినకపోవడాన్ని బట్టి వీళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, ఆ దర్శనం చూసే భాగ్యాన్ని ఇచ్చాడు, దాని అర్థం చెప్పే కృపనిచ్చాడు దేవుడు. ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారు? అపవిత్రమైన వాటిని వాళ్ళ ముట్టనందున, అనుభవించనందున. అవి వాళ్ళు అనుభవించడం అంటే ఏంటి? తినడమే. అనుభవించడం అంటే ఏంటి? వినడమే. అనుభవించడం అంటే ఏంటి? జీవించడమే. ఇవన్నీ అనుభవంలోకి వస్తాయన్నమాట అండి. ఏది ఏమైనప్పటికైనా వీళ్ళు వాళ్ళ ఒక ప్రత్యేకమైన వ్యక్తులు అని నెబుకద్నెజరు గుర్తించాడు. వీళ్ళని గుర్తించి ఏం చేశాడు? అక్కడ ఏదైనా ఒక రాజుకి ఒక కళ వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే అక్కడున్న మాంత్రికుల్ని, జ్యోతిష్కుల్ని, తర్వాత గారడీ విద్య కలిగిన వారిని, తర్వాత ఇంకా ఇంకొకరు ఎవరో ఉంటారు, వీళ్ళందరినీ పిలువనంపించుకోడండి ఆయన. పిలువనంపించినప్పుడు మరి వాళ్ళు ఎవరు చెప్పలేకపోయేవారు. ఆయన అడిగిన వాటికి వాళ్ళు జవాబులు చెప్పలేకపోయేవారు. చెప్పలేకపోతే ఆ టైంలో ఎవరు చెప్పారు? అది దానియేలుకు మాత్రం అనుగ్రహించాడు స్పెషల్గా దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగోలకి వాళ్ళకి తెలియదండి అది. ఈయనకి ఎందుకంటే అది తిని మనం అపవిత్రపరచబడకూడదు అనేటువంటి ఆలోచన మొదటిగా వచ్చింది, దానియేలుకు వచ్చింది.
అప్పుడు దానియేలు వాళ్ళకి చెప్తే అవును నిజమే అని వాళ్ళు పాటించారు ఆ విషయాన్ని. అందుకే దానియేలుది కొంచెం స్పెషల్గా ఉంటుందండి. అందుకే అతని గురించి రాసినప్పుడు కూడా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని దానియేలు గురించి చెప్పబడింది. కానీ వీళ్ళ గురించి చెప్పేటప్పుడు బుద్ధి గురించి ఏమీ వాడలేదు, అక్కడ చెప్పబడలేదు. అయితే మరి వాళ్ళ మంచోళ్ళు కాదా అంటే మంచివారే చెప్తున్నారు కదా. బంగారానికి ఉన్న వాల్యూ వెండికి ఉండదు. ఒకవేళ వీళ్ళని ఒక వెండిలాగా మనం తీసుకోవచ్చు. వాళ్ళ శ్రమల్లో కాలినోళ్ళే. బంగారము కొలువులో కాలుతుంది, ఇది కాలుతుంది, వెండి కాలుతుందండి. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా కాలుతాయండి. అంటే శ్రమలో కాలడం అంటే ఏంటి? శ్రమల్లో నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఇనుము అయితే ఇంకా బలంగా ఉంటుందండి. కొంతమంది ఇనుములాగా పనిచేస్తారన్నమాట. ఆఫ్రికా దేశస్తులు చాలా బలంగా ఉంటారన్నమాట అండి. కూసు దేశస్తులు చాలా బలంగా ఉంటారంట. అంటే మంచి వర్క్ చేస్తారంటండి వాళ్ళు. అందుకే మరి మోషే గారు కూసు దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె కాకుండా భార్య ఉంది కదా, ఆమె కాకుండా కూసు దేశపు ఆమెని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. అప్పుడు అన్నయ్యకి అక్కకి ఇష్టం అవ్వలేదన్నమాట. ఆ తర్వాత ఎందుకు ఆమెను ఆయన పెళ్లి చేసుకున్నాడంటేనంట వాళ్ళు చాలా బలంగా ఉంటారటండి. అంటే బలంగా ఉండడం అంటే ఏంటి? ఇంత లావు అంత ఎత్తు ఉంటారని కాదు, కానీ వాళ్ళు ఎంత పనైనా చేస్తారటండి, అమలేలుగా చేస్తారంటే వాళ్ళు. అందుకు చేసుకున్నాడటండి ఆయన. వాళ్ళ చర్మం కూడా నల్లగా ఉంటుందండి. సూర్యుడికి నిటారుగా ఉన్న వాళ్ళ చర్మం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది అన్నమాట. అమెరికా దేశస్తులు వాళ్ళకి సూర్యుడు అంతగా పడడం వాళ్ళకి, మనకున్నంత వేడి వాళ్ళకు ఉండదండి. అందుకే వాళ్ళు తెల్లగా ఉంటారు అన్నమాట. ఆ వాతావరణం బట్టి మన వాతావరణం వేరు, వాళ్ళ వాతావరణం వేరు, ఆఫ్రికా దేశం వాతావరణం వేరు. అందుకే వాళ్ళందరూ నలిపే ఉంటారు అన్నమాట. అయితే ఇది కాదు కానీ నా విషయం. ఇప్పుడు వీళ్ళని ఎప్పుడైతే ఈయన ఏం చేశాడంటే తండ్రి తీసుకొచ్చాడు కదా, ప్రభువు అప్పగించాను అని ఉంది ఇక్కడ రాయబడింది. ఎందుకు అప్పగించాడంటేనంట వాటిల ద్వారా కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాలని. నా బిడ్డలంటే అందరూ మొదటి వాళ్ళలాగే కలిసిపోతారని మీరు అనుకోకండి. చూడండి, మరి చాలామందిని తీసుకెళ్ళారు కానీ వాళ్ళ ద్వారా దేవుడు ఏమన్నా అక్కడ తెలియపరచబడ్డాడండి? తెలియపరచబడలేదు. కానీ ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు ద్వారా అక్కడ దేవుడు వెల్లడయ్యాడు. అక్కడ ఎందుకు వెల్లడయ్యాడు? వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కాదు, కానీ నా దేవుడు మాకు ముఖ్యము అనేసేసి దేవునికి అంత ప్రత్యేకత వాళ్ళు ఇచ్చారండి. దేవుడు దేవుడు అంటే దేవుడు అని నోటితో పలికితే కాదు, మన జీవితంలో మన లైఫ్ స్టైల్లో చూపించాలండి దేవుణ్ణి. అందరూ చేసినట్టుగా మనము చేసేస్తే, ఒక అన్యులు చేసే పని మనము చేస్తే ఇంకా మన ప్రత్యేకత ఏముంది చెప్పండి? వాళ్ళు చేసే పనిలో మనం చేతులు పెట్టకూడదు. దేవునికి అసహ్యమైంది ఏది కూడా మన చేతులు తాకకూడదు. ఎవరు ఫీల్ అయినా వాళ్ళు ఎంతో నీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, నీకు బాగా దగ్గర అయి ఉండొచ్చు, వాళ్ళకి నీకు మంచి స్నేహం అయి ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైపోవాలి? సెపరేట్ అవ్వాల్సిందే. అవుతావంతే. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు అయిపోతావు. ఇంకెవ్వరు నీకు చెప్పనవసరం లేదు. ఇంకా నువ్వే అవుతావు. నా దేవునికి ఇష్టం లేని పని నేను ఎందుకు చెయ్యాలి? వాళ్ళు ఏమైనా అనుకోని నీ స్నేహాన్ని వదిలేస్తామంటారు, లేకపోతే ఇక్కడితో నీకు ఇంతే మాకు ఇంతే అంటారు. ఇంతే అంటే అంతే. కాకపోతే దేవుడు అయితే మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎంత శ్రమలైన మనతో ఉంటాడండి ఆయన. దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి విరోధి ఎవడు అంటాడు ఆయన. దేవుడు తోడు ఉన్నాడా అన్నది లేదన్నది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. మనుషులు ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మనుషులు కాదు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడా లేదా. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, వేలు లక్షల కోట్ల మంది మన పక్షాన్ని ఉన్నా ఉండకపోయినా దేవుడు ఒక్కడ తోడుగా ఉన్నాడా లేదా, అది చాలా ఇంపార్టెంట్ మనకి.
ఎందుకంటే దేవుడిచ్చిన ప్రజలండి వీళ్ళందరూ కూడా. దేవుడు ఇచ్చింది ఎక్కువ, దేవుడు ఎక్కువ, దేవుడు ఎక్కువ. అందుకే దేవుడిని ఎప్పుడు కూడా మనము ఆయనకి విరోధమైనది ఏది చేయడానికి మనం ఇష్టపడమండి. ఆయనకి అవమానం వచ్చేది చేయమండి, ఆయనకి నష్టాన్ని తెచ్చేది చేయమండి, ఆయనకి కష్టాన్ని కలిగించేది చేయమండి, ఆయనకి బాధ కలిగించేది చేయమండి. అది దేవుని బిడ్డలంటే. దేవుని మనసెరిగిన వారం అంటే దేవుడిని ఎప్పుడు కూడా మనము దుఃఖపెట్టే బిడ్డలకు అసలు ఉండనే ఉండమన్నమాట. ఎవరో సంతోషపడతారని మనం చేయము ఆ పనులు. ఎవరినో సంతోషపెట్టాలని మనము ఆ అపవిత్రమైన వాటిలో మనము కలుపుకోము, రాసుకుని పూసుకోము. అవన్నీ కూడా ఒక ప్రత్యేకించబడిన బిడ్డలుగా ఉన్నప్పుడే మన ద్వారా దేవుడి కార్యాలు వెల్లడవుతూ ఉంటాయండి, వెల్లడవుతూ ఉంటాయి. గతంలో చాలాసార్లు మరి అవి జరిగినవి. చాలామంది వెళ్ళారు, ఎప్పుడు ఎక్కడ ఏ కార్యం జరిగినట్టు లేదండి. కానీ వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ కార్యము జరగడం ప్రారంభించి ఎప్పుడైతే కార్యం జరుగుతుందో ఇక మరి సాతాను ఊరుకుంటాడండి. చెప్పండి, ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు కాలం అయిపోయిందండి. అయిపోయింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు కొడుకు రాజు అయ్యాడు. అతని పేరే బెల్షస్సరు. అతను ఏం చేశాడంటేనంట, అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఈ రాజులు ఏంటో మరి విందులు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మనోళ్ళు కూడా ఏంటో పార్టీలు పెట్టుకుంటారటండి. అప్పుడప్పుడు ఏం చేస్తారంట, పార్టీలు పెట్టుకుంటారట. రోజు నేను ఇక్కడకు అంటే మనం ఇంకా ప్రారంభం అవ్వలేదు అప్పుడు అన్నమాట. మేము ఈ ఊరు వచ్చిన తర్వాత వెళ్ళే మందిరంలో కొంతమంది కలిసి పార్టీ చేసుకునేవారటండి. డబ్బులు వేసుకుని నీకెంత అని వేసుకుని వాళ్ళందరూ కలిసి పార్టీలు చేసుకునేవారంట. నేను వాళ్ళతో కలిసి నడుస్తున్నాను, వెనకాల వస్తున్నాను అనమాట. వెనకాల వస్తూ ఎప్పటికీ నన్ను ఎలా చూసి షారాగా మీరా అని నాకేదో చెప్పబోయి వద్దులేండి మీరు ఇలాంటి వాటిలో అంటే నేను ఎవరన్నా మాట్లాడానా? నేనేం మాట్లాడలేదు. కానీ అలాంటి పార్టీలకు నేను తగనన్న విషయం వాళ్ళకి ఏమైపోయింది. ఇవి చేసుకునేది మన బ్యాచ్ కానీ ఇప్పుడు మన బ్యాచ్ కాదు. చూసారా, నేనేమీ చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళంతటి వాళ్ళు ఆవిడ వద్దులేదు అంటే ఆవిడ ఇలాంటి వాటిల్లో ఉండరు. వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రాజు ఏం చేశాడంటేనంట 1000 మందికి విందు చేశాడటండి. 1000 మంది ప్లస్ రాణులు, ఉపపత్నులు అందరూ కలిసి విందు చేసుకుంటున్నారట. ఆ విందు చేసుకున్న టైంలో వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన ఆ బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉన్నాయే వాటిని తీసుకురమ్మన్నాడంట. చూడండి, తీసుకొచ్చిన తర్వాత వాటిలో ఏం పోసాడంట, ద్రాక్షారసం పోసుకుని వీళ్ళందరూనే పోసుకున్నారు, తాగితే తాగారు. ఏం చేస్తున్నారంట, అసలు ఆ వాటిలో ద్రాక్షారసము పోయకూడదు మొదట. కానీ ఏం చేశారు, పోసారు. మొదటి తప్పది. పోసి ఏం చేస్తున్నారు, తాగుతూ వాళ్ళందరూ తాగుతూ అక్కడే ఉంది మీకు వాటిని స్తుతిస్తున్నారటండి. వేటిని చదవమ్మా. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుంచి తీసుకున్న సువర్ణోపకారాలను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అది వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుతుండగా చాలు ఎవరిని స్తుతిస్తున్నారటండి, ఆ దేవతల్ని స్తుతిస్తున్నారటండి. ఎందులో పోసుకుని తాగుతూ దేవుని మందిరంలో నుంచి తీసుకొచ్చిన వెండి బంగారు పాత్రలో ఈ ద్రాక్షారసం పోసి, ఈ అపవిత్రమైన ద్రాక్షారసం పోసి, ఆ పవిత్రమైన పాత్రలో ఈ అపవిత్రమైనది పోసి ఏం చేస్తున్నారట,
వాటిని స్తుతిస్తున్నారటండి. స్తుతిస్తుంటే అప్పుడు అసలైంది అప్పుడు ప్రారంభమైందనమాట. ఏం ప్రారంభమైంది? ఆ రాజు చూచుచుండగా దీపము ఎదుట గోడ మీద ఉన్న పూత మీద మానవ హస్తము బ్రేళ్ళు ఏదో రాస్తున్నాయటండి. ఏమి రాసినాయి అంటే మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్ అని రాయబడింది అనమాట. ఆ భాష అతనికి అర్థం కాల. అది అర్థం కాకపోతే అది అర్థం కాలేదు సరికదా, అతను ఏమైపోతున్నాడట? ఏమయ్యాడండి? వణుకు పుట్టించేశాడు దేవుడు. ఏం చేశాడు దేవుడు? వణికిపోతున్నాడటండి. ఏం చదువు మా మాట చదువు. అతని ముఖము వికారమాయెను. ముఖమేమో వికారం అయిపోయిందంట. మనసునందు కలవరపడగా మనసులో కలవరం వచ్చేసిందంట. అతని నడుము కీళ్ళు వదిలి నడుమేమైపోయింది? కీళ్ళు వదిలేసినట్టు అయిపోయింది. అతని మోకాళ్ళు గడగడ మోకాళ్ళు గడగడ గడగడ మనం కొట్టేసుకుంటున్నాయంట. దేవుని యొక్క శక్తి చూడండి. అక్కడ బ్రేళ్ళు రాస్తూ ఉన్నాయి. ఎక్కడున్న వ్యక్తికి ఏమైపోతుంది? మనసులో కలవరం వచ్చేసింది. నడుము కీళ్ళు వదిలిపోయింది. మోకాళ్ళు గడగడ గడమని కొట్టేసుకుంటున్నాయంట. ఏం జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు. ఏదో ఒక హస్తం వచ్చి రాసింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమి జరుగుతుంది ఇక్కడ అని అతనికి భయం వచ్చేసింది అంటండి. ఏమొచ్చేసింది? భయం వచ్చేసిందండి. భయం వచ్చేసి వెంటనే ఏం చేశాడు అంటే ఆ దేశంలో ఉన్న జ్యోతిష్కులను, మాంత్రికులను, గారడీ విద్య కలిగిన వారిని, జ్ఞానులు అంటండి. అందుకే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు. జ్ఞానము అంటే ఎన్ని రకాల జ్ఞానం ఉంటుందని చెప్పాను. ప్రకృతి జ్ఞానం ఉంటుంది, దెయ్యాల జ్ఞానం ఉంటుంది, దైవ జ్ఞానం వేరండి, ప్రకృతి జ్ఞానం వేరండి, మనుష్య జ్ఞానం వేరండి, చదువు వల్ల వచ్చే జ్ఞానం వేరండి. బాగా చదువుకుంటారు, చాలా జ్ఞానవంతులు అంటారు. చదువుని బట్టి వచ్చిన జ్ఞానం అది. అది దైవ జ్ఞానం ఏమీ కాదది. దెయ్యాల్ని ఆరాధించడం వల్ల వచ్చే జ్ఞానము అది దెయ్యపు జ్ఞానం. అది మనుషులు పట్టి పీడించే జ్ఞానం. అది దెయ్యం పని ఏంటండి? మనుషుల్ని భయపెట్టడం, పీడించడం అనే దాని పని. అవునా కదా? దైవ జ్ఞానము వేరు. దేవుని బిడ్డలకి దేవుడు జ్ఞానం ఇస్తాడండి. మీరు గమనించండి. జ్ఞానం ఇచ్చాడా లేదా ఇప్పుడు వీళ్ళకి దేవుడు? ఆ జ్ఞానం ఇవ్వడంలో ఎవరికి జ్ఞానం ఉందని రాయబడింది ఇక్కడ? దానియేలుకి ఇవ్వబడినట్టుగా రాయబడింది ఇక్కడ. మనం వీళ్ళు పిలిచేటప్పటికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఆ భాష. అదేంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ లోకపు వ్యక్తులకు అర్థం కాదండి అది. ఇది బైబిలే కదా అని చదువుతారండి చాలామంది. పుస్తకంలాగా చదువుతారండి. అది ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది. రక్షించబడిన వ్యక్తి చదివితే వేరుగా ఉంటుంది. అభిషేకం కలిగిన వ్యక్తి చదివితే వేరుగా ఉంటుంది. ఇదే వాక్యం అయ్యి ఉండొచ్చు కానీ అందరికీ ఒక్కలాగా అర్థం కాదు. ఇది అందరికీ ఒక్కలాగా అర్థం అవ్వదండి. ఇది మనం ఎంత డీప్గా వెళ్తామో అంత డీప్గా ఇది మనకి లోతైన విషయాలు. మనకి రాజులట ఏం చేస్తారటండి? జ్ఞానాన్ని పరిశోధిస్తారటండి. ఏం చేస్తారు? ఎవరి రాజులు? దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన బిడ్డలమైతే కనుక మనము కూడా ఏం చేస్తామంటే దీన్ని పరిశోధన చేస్తామంటండి. ఏం చేస్తాం? మనం దీన్ని పరిశోధన చేస్తామండి. పరిశోధన చేసినప్పుడు అనేక విషయాలు అవి తెలుసుకుంటాం. మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడండి. ఆయన చెప్పకపోతే ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ చేత ఇది రాయించబడింది. వీళ్ళందరూ బైబిల్ రాశారు అంటే
పరిశుద్ధాత్మతో వీళ్ళు రాశారు తప్ప ఒకడు ఆలోచన బట్టి ఇది రాయబడింది కాదు అని చెప్తున్నాడు పౌలు గారు. మనిషి యొక్క ఆలోచన బట్టి ఇది రాయబడలేదు అని చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడే ఈ యొక్క వాక్యాన్ని రాయించాడు, ఆయా వ్యక్తుల ద్వారా రాయించాడు ఆయన. అందుకే నేను ఎప్పుడు ప్రభువును ఒకటి అడుగుతూ ఉంటాను, ప్రభువా ఇది నువ్వు ఏ ఉద్దేశంతో దీన్ని రాయించావో అది నాకు చెప్పు. ఆయన ఏ ఉద్దేశంతో రాయించాడో అది తెలియాలి మనకి. మనం చదివేసేసి మనకు అర్థమైంది ఏదో చెప్పేసుకుంటే కాదు, మనకు అది చెప్పాలి ఆయన. నువ్వే ఉద్దేశంతో దీన్ని రాయించావు, ఈ మాట ఎందుకు ఉంది ఇక్కడ, ఈ మాట పెట్టావంటే దీనికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఏంటి కారణం ఏంటి అడగాలి ప్రభువుని. అడగాలి అంటే అంత కావాలండి మనకి, అంత దేవుడితో అంత పరిచయం మనకు ఉండాలి, ఆయనతో అంత సాన్నిహిత్యం ఉండాలి, సహవాసం ఉండాలి. ఇక కొంతమంది ఆయనే నేను, ఆయనే నేనే ఆయన అన్నట్టుగా వశమైపోతారటండి. ఒకళ్ళ వశం ఒకళ్ళు అయిపోతారటండి. ఒకళ్ళ వశం ఒకళ్ళు అయిపోయినప్పుడు ఇది చెప్పకుండా ఉంటాడండి ఆయన, చెప్పుతాడు. రహస్యాలు పిల్లలతో చెప్తారా, భార్యతో చెప్తాడండి భర్త? పిల్లలకి చెప్పే పిల్లలకి చెప్తారు, భార్యకు చెప్పేవి భార్యకు చెప్తారు. అది కూడా చాలామంది చెప్పరు, కొంతమంది మాత్రమే చెప్తారండి. అలాగే దేవుడికి కూడా భార్య ఎంత నమ్మకంగా ఉండదో, ఒక్కొక్క భార్య, అందరూ కాదు, భార్యల్లో కూడా చాలా రకాలు ఉంటారండి. గయ్యాళ్ళితో కాపురం చేసే కంటే ఇంటి మీద ఒక ఊర నివసిస్తే మంచిది అంటాడు. భార్య గురించి చెప్పొస్తే సామెతలు 31 అధ్యాయం 10వ వచనం నుంచి చూసుకుంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అది అట్టిని ముత్యము కంటే, అసలు ముత్యమే అమూల్యమైంది, దానికంటే ఇంకా అమూల్యమైందంట. అరుదు అంటే అది దొరికే వ్యక్తి కాదు, అంత త్వరగా దొరకరు అలాంటి వాళ్ళు, చాలా అరుదుగా దొరుకుతారంటే వాళ్ళు. దొరికారు అంటే వాళ్ళు ఆయనకి లాభమే కానీ నష్టం తేరంట, ఆయనకి వేలే కానీ కీడు చేయరట. అలా కష్టపడి పనిచేస్తారటండి, దాంతో ఉన్న వాళ్ళతో కూడా పని చేపిస్తారటండి. తన ఇంటి వారందరూ కూడా రక్తవర్ణ వస్త్రాలు ధరించేటట్టుగా చేస్తారట. వర్తకులకి నడికట్లు అమ్ముతారు అని, దీనులకు హెల్ప్ చేస్తుందట, దరిద్రులకు కూడా హెల్ప్ చేస్తుందట, కృపగల ఉపదేశాన్ని బోధిస్తుందని ఉంది. ఇలాగా ఆమె గురించి చాలా చక్కగా వర్ణించబడింది అన్నమాట. అందరి భార్యలు ఆ రీతిగా ఉండరు, కానీ అందుకే అరుదు అని చెప్పేశాడు అక్కడ. ఇలాంటి వాడు దొరకడం అరుదు అని చెప్పాడు అన్నమాట. అలాంటి భార్యకు రహస్యాలు చెప్పక ఏం చేస్తాడు ఆయన? చెప్పండి, చెప్తాడా లేదా? కొన్ని మా ఆత్మీయ తండ్రి గారితో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, కానీ పాస్టర్ గారితోనే ఎక్కువ మాట్లాడేదాన్ని అనమాట. పాస్టర్ గారితో కొన్ని విషయాలే కొద్దిగా ఆయన ఏం చెప్తాడు వినడం, ఆయన ఏమైనా అడిగితే చెప్పడం, అంతవరకు. తర్వాత ఇద్దరు కూర్చుని మందిరంలోకి వెళ్ళిపోయింది. పాస్టర్ గారి ఇంట్లో కూర్చుంటే ఆవిడ కూడా మందిరంలోకి వెళ్ళిపోయింది. అలాగే ఇద్దరు మాట్లాడుకుంటే, ఇంకా ఏమైనా చెప్పారమ్మా ప్రభు, ఇంకేమైనా మీకు బయటకు వచ్చారా, ఇంకేమైనా బయటకు వచ్చారా అని ఇలాగ అడుగుతూ ఉండేవారు అన్నమాట. అలాగా నాకేదైతే బయటకు వచ్చారో నేను ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ మళ్ళీ మా పాస్టర్ గారితో చెప్పేవారంట. చెప్పినప్పుడు శారాకి దేవుడు ఇలా బయటకు వచ్చారా అంటే ఆయనకి ఇంకా చాలా సంతోషం అనిపించేసి, నేను ప్రభు శారాన్ని పంపించోసారి అనేవారంట. మరుసటి రోజు నేను వెళ్ళిపోయింది అన్నాను. అప్పుడు ఇంకేంటమ్మా ఇంకేంటి అనేవారు. కానీ ఆయనతో చెప్పాలంటే నాకు ఏదో తెలియని భయం అన్నమాట. భయం అంటే ఏంటి? ఆయన ఏదో తిడతారో ఏదో అంటారని కాదు, గౌరవంతో కూడిన భయం అన్నమాట అండి. వాళ్ళకి ఇప్పటికీ మా మనసుల్లో మేము ఆయన వాళ్ళకి దేవుని తర్వాత స్థానాలు ఇచ్చుకున్నాం మేము వాళ్ళకి. ఎందుకంటే ఆత్మీయమైన వారు దొరకడం మనకి చాలా అరుదండి. చాలామంది ఉంటారు, కానీ మనకు ఆత్మీయమైన వాళ్ళు దొరకడం అనేటువంటిది
అంత సామాన్యమైన విషయం కాదండి. వీళ్ళందరినీ పిలిచాడట. పిలిచినప్పుడు వాళ్ళు ఎవ్వరికి అర్థం కాలేదు ఆ భాష. అర్థం కాకపోతే ఇంక భయం పట్టేస్తుంది. భయం పట్టేస్తుంది. సర్వసాధారణంగా బాధ కలిగినప్పుడు ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారు? ఎవరైనా మనసు పెట్టేస్తారు. ఎక్కడ బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఏం చేస్తారండి? మంచం మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇది చూసింది భార్య. చూసి ఎందుకండి మీరు ఇలాగ అయిపోతున్నారు అని ఈ స్త్రీలు కొంచెం బాగా గుర్తుపెట్టుకుంటారేమో అని నాకు అనిపించింది అన్నమాట. పురుషుల కంటే స్త్రీలు కాస్త ముందడుగులో ఉంటారేమో అని అనిపించింది. ఆమె ఎంత జ్ఞాపకం పెట్టుకుందో చూడండి. మీ తండ్రి టైంలో ఒక అతను ఉన్నాడు కదా, దానియేలని. అతను మంచి జ్ఞానవంతుడని మీ నాన్నగారు అతన్ని సత్కరించారు కదా. మరి ఆయన సత్కరించి అవన్నీ చేసి ఆయనకి మంచి జాబ్ ఇచ్చాడు అన్నమాట. మళ్ళీ తర్వాత ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకు కూడా కాస్త చిన్న చిన్న జాబులు ఇవ్వండి అంటే వీళ్ళకు కూడా ఇచ్చాడు ఆయన. ఎవరికి? శద్రకు, మేషకు, అబేద్నెగోకు కూడా ఇచ్చాడు అనమాట. ఆ దానియేలు మంచి జ్ఞానం కలిగిన వాడండి. అతను ఇలాంటి వాడు కాదు. అతను వాళ్ళ గురించి రాయబడినప్పుడు ఏమని రాశాడంటే అండి, మొదట అధ్యాయంలో ఈ యొక్క మాంత్రికులు, జ్యోతిష్కులు, గారడీ విద్య కలిగిన వాళ్ళు, వీళ్ళందరికంటే 10 అంతల జ్ఞానం వీళ్ళు ఎక్కువ శ్రేష్టమైన వారని ఆయన అనుకున్నాడట. ఎవరో శ్రేష్ఠులు అని గుర్తించాడటండి. ఎవరో? నెబుకద్నెజరు. మీకు మొదటి అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 10 అంతల జ్ఞానము, 10 అంతలని ఆయన చెప్పాడు, కానీ ఇంకా ఎక్కువే. ఆయనకి ఒక ఉజ్జాయింపుగా 10 అంతలో ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర అన్నాడు, కానీ 10 అంతలేంటి, ఇంకా ఎక్కువ జ్ఞానమే ఉంది వీళ్ళ దగ్గర. దైవ జ్ఞానం అనేటువంటిది మరి అది చాలా అద్భుతమైంది అన్నమాట. అది ఆయనకు అలా అనిపించి అలా చెప్పాడు అంతే. అక్కడ ఆ దానియేలు అయితే ఏదైనా చెప్తాడండి. మీరెంత బాధపడిపోని అవసరం లేదు, మీరు కలవరపడిపోని అవసరం లేదు. ఒక్కసారి అతన్ని పిలిపించండి, పిలిపిస్తే ఆయన మీకు తెలియపరుస్తాడు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ దానియేలుకి కబురు పంపించాడు రమ్మని. ఈయన ప్రకటించింది ఏంటి అంటే, ఈ వ్రాత చదివి దాని అర్థం చెప్పిన వాళ్ళకి ఏమిస్తానని బహుమతి ప్రకటించాడు ఈయన. చదవలేదా మీరు? అది చూడండి. పదహారవ వచనం. బావులను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చినప్పుడు నీవు సమర్థుడవని నిన్ను గురించి విన్నాను. కనుక ఈ వ్రాతను చదువుటకు దాని బావును తెలియచెప్పుటకు నీకు శక్యమైన ఎడల నీవు ఉదారణ వస్త్రం కట్టుకొని మెడను సువర్ణ భూషణం ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదు. అందుకు దానియేలు చెప్పాను, నీ దాసులు నీ యొద్ద ఉంచుకొని నీ బహుమానుడు మరి ఎవరికైనను అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావంతో రాజులకు తెలియజెప్పాను. అది ఈ రాజుగారు ఏమని చెప్తున్నాడు? బహుమతి ప్రకటించాడండి. ఈ వ్రాత చదివి దాని భావం నాకు చెప్తే కనుక ఏమిస్తానంటున్నాడు ఈయన? ఒక మాట ఇక్కడ వాడాడు చూడండి. ఏమన్నాడంటే ఇతని గురించి, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను. అంటే ఎంత కఠినమైందైనా కూడా దానికి నువ్వేమివ్వగలవో జవాబిస్తావని నేను విన్నాను నిన్ను గురించి. అయితే దీని గురించి నువ్వు చెప్తే కనుక నీకేం చేస్తాను అంటే ఓదారంగు వస్త్రాన్ని ఇస్తాను, కట్టుకుంటూ. కానీ నీ మెడకేమో సువర్ణ కంఠభూషణం అంటే
ఒక మెడకి భూషణం అంటే ఒక వస్తువు అన్నమాట అండి. అది గొలుసు కాదు కానీ ఇంకా విలువైందనమాట, ఇంకా ఎక్కువ ఏదో పెద్దదన్నమాట అండి. ఆ భూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా నువ్వు ఏల్తావు అంటే ఒక పదవి కూడా నీకు ఇస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు దానియేలు, అమ్మో అలాగా రాజా, అవన్నీ ఇచ్చేస్తారా, నాకు నిజంగా ఇస్తారా మీరు అనలేదండి. ఈ రోజుని ఈ దరిద్రం ఎక్కువైపోయింది ఇప్పుడు లోకంలో. సేవకులు అని పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఎంత కానుకిస్తారు, వాళ్ళు ఎంత కానుకిస్తారు, వాళ్ళు ఎంత కానుకిస్తారు. వాళ్ళ కానుక ఇవ్వాలంటే వాళ్ళని ఏ రీతిగా మౌలు చేయాలి. ఇది ఎక్కువైపోయిందండి. ఎందుకు ఎక్కువైపోయింది? దైవత్వం లేక. దేవుని ఆత్మ వాళ్ళలో నివసిస్తే ఇలాంటి వాటికి కూడుకుంటారా చెప్పండి? దేవుని ఆత్మ ఉంది ఉంది అంటారు. దేవుని ఆత్మ ఉంటే ఇలాంటిది ఎందుకు ఉంటుంది చెప్పండి? ఎందుకు ఉంటుంది? అతను ఎంత ఖచ్చితంగా చెప్పాడు అక్కడ. అతను నీవన్నీ నీ దగ్గర పెట్టుకోండి. గోదారంగు వస్త్రం చెప్పాడు, కంట భూషణం ఇస్తానన్నాడు. ఈ దేశంలో 3వ అధిపతిగా నేను ప్రకటిస్తాను, వేలుదుగానే చెప్పాడు. ఎంత ఎంత చెప్పాడో మీరు ఆలోచన చెయ్యండి. ఈ రోజుని పదవుల కోసం కొట్లాడేసుకుంటున్నారండి. అసలు ఆ దేశంలోనే అలాంటి పదవి ఇస్తానన్నాడంటే ఏమైపోతారండి ఎవరన్నా చెప్పండి? ఇవ్వకపోతే నేను కొట్లాడిపోతుంటే ఇస్తానంటే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? మీరు ఆలోచన చెయ్యండి. అది ధనదాహం కాదంటారా? దేవుని కోసం పని చేయాల్సిన వ్యక్తులు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఇప్పుడు పేరు మాత్రం నీది పెట్టుకుంటామో, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలే మేము ధరించుకుంటాం, పేరు మాత్రం నీది పెట్టుకుంటాం. పేరు ఏం పెడుతున్నారంటే దేవుడు దేవుడు దేవుడు, కానీ దేవునికి సంబంధించింది ఎక్కడ జరుగుతుంది? అక్కడ దేవుని కొరకు ఎక్కడ నిలబడుతున్నారు? అక్కడ నిలబడుతున్నారా? ఎంత దురాశ మనిషికి వచ్చేసిందండి. దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటదటండి. దురాశ దుఃఖానికి చేటంటారండి. ఆలోచించండి. మనము దేవుని కొరకు పని చేసినప్పుడు వాళ్ళు ఎన్ని ఆకర్షణలన్నా చూపించినాయి, అది నువ్వు ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత. నా దేవుడు నాకు దేవుడు చెప్పమన్న మాట చెప్పాడండి. ఏలియా ఏ భోజనం పంపలేదా ఆయనకి? ఒక్క మనిషి ఏలియా దగ్గరికి వెళ్తే ఏలియాని చంపించేస్తాడు అహాబరాజు. వెళ్ళిన మనిషిని చంపించేస్తాడు, ఏలియాని చంపించేస్తాడు. దేవుడు ఎవరిని ఉపయోగించాడు? కాకులను ఉపయోగించాడు. తన బిడ్డల్ని కాపాడడానికి దేవుడు ఏమైనా చేస్తాడండి. మనల్ని మాత్రం ఆకలితో పెట్టడం. దేవుడు చెప్పమన్నమాట అక్కడ చెప్పాలి. ఈ రోజున చెప్పేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెప్తున్నారా? చెప్తే వాళ్ళు కానుకిస్తారా? నువ్వు ఖచ్చితంగా మాట్లాడితే కానుకిస్తారా? వాళ్ళు ఖచ్చితంగా చెప్పాము అంటే కోపం వస్తుందండి అవతలోడు. ఏదో దేవుడి మాటలు మనం చెప్పాలి, కానీ మన ఏయో మనకుంటాయి, మనం చేసుకుంటాం. దేవుడు పెట్టి దేవుడు పెట్టాలి, దెయ్యాలు పెట్టి దెయ్యాలు అంటే దెయ్యం ఏం చేస్తుందని భయం వెళ్తాం. నువ్వు దెయ్యానికి భయపడినట్టు దేవుడికి భయపడి ఉంటే ఎప్పుడో బాగుపడిపోతావు. దెయ్యం ఏం చేస్తుందని భయం, కానీ దేవుడు ఏం చేస్తాడో అని భయం ఉందా ఎవరికన్నా? దేవుడికి భయపడలేదండి, దెయ్యాలకు భయపడుతున్నారండి. నిజమే, దెయ్యాలు కక్ష కడతాయి మన మీద. నా మీద కక్ష కడతాయి, ఏమైనా చేస్తాయా? రేపు ఆదివారం చెప్దాం అనుకున్నాను సాక్ష్యం. నిన్నే ఎంత ఒక 1/2 లీటర్ పైన పాలు తోడింటేనన్నమాట అండి. డబ్బా మీకు చూపిస్తాను కావాలంటే. ఆ డబ్బా ఎలా పడిపోయిందో నాకు తెలియదు. నా ఎడమ కాలు బొటన వేలు మీద పడిపోయిందండి. ఎలా పడిందో నాకే అర్థం కాలేదండి.
అది ఏమైంది అంటే పెద్ద రాయి ఇచ్చుకుని బొట్టనేల మీద ఇలా చితక్కొట్టేది ఏమైపోద్దో అంత బాధ అనమాట అండి. ఇంక అసలండి ప్రాణం జిల్లాచిపోయినట్టు అయిపోయి ఆల్రెడీ ఆ వేలు ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది మన డిసెంబర్ నెలలో. ఆ గోరు అది పుచ్చిపోయింది, అది పుచ్చిపోయిన గోరు మొత్తం మీద మళ్ళీ రైట్ అయిపోయింది. తండ్రి దీనికి ఏ ప్రమాదం జరగనే ఉంటుంది. మీకు తెలుసు షుగర్ వచ్చిన వాళ్ళకి అసలు గాయం అవ్వకూడదు అంటారు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఎన్ని గాయాలు అవుతాయో నాకు అలాగ అవుతూనే ఉంటాయి, మాడిపోతూనే ఉంటాయి, అవుతానే ఉంటాయి. నాకు ఏమి పట్టించుకోను నేను వాటిని. నేను వాటిని పట్టించుకుంటే అది నన్ను పట్టించుకుంది, నేను పట్టించుకోలేదు. అయితే అది డ్యామేజ్ అయ్యింది. వేలు తీసేస్తారని విన్నాను, నేను కాళ్ళు తీసేస్తారని విన్నాను. కానీ ఈ వేలు ఏమి అవ్వడానికి వీల్లేదు ప్రభు అన్నాను. ఆయన ఏం చేశారో నాకు తెలియదు, ఎప్పుడులాగా అయిపోయిందండి. హల్లెలూయా. అదే వేలు మీద ఇప్పుడు పచ్చడి చేసేసినట్టు పడిందండి. అది వేలు పచ్చడి అయిపోయింది అన్నట్టు పడింది అన్నమాట. ఇంకేమనలేదు, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అన్నానండి 3 సార్లు. అని ఎప్పుడూ చేసే పని ఏంటి అంటే వెంటనే ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్ వేసేసుకుంటానమాట. ఎక్కడ ఏది జరిగినా కొన్ని ప్రార్థన చేసుకుంటాను, పోతాయి, జరిగిపోతాయి. కొన్ని నాటికి ఇలాంటి వాటికి ఏం చేస్తానంటే ప్రేయర్ ఆయిల్ వేసుకుంటాను అనమాట అండి. అంతేనమాట అండి. నేను అడుగు తీసి అడిగేయలేని స్థితిలో ఉన్నాను. నేను వంట చేసుకోవాలి, కొన్ని పనులు ఉన్నాయి చేసుకోవాలి. నేను ఎలా ప్రభు ఇవన్నీ నేను ఎలా చెయ్యాలి ఇప్పుడు నేను అని వెంటనే వెళ్ళి ప్రేయర్ ఆయిల్ వేసుకున్నానండి. వేసేసుకున్న ఆ పనులు నేను చేసుకొని వేలు సంగతి మర్చిపోయాను. అన్ని పనులు అయిపోయి అన్నీ అయిపోయి భోజనం చేస్తాను, స్నానం చేస్తాను, అన్నీ అయిపోయినాయి. కొడుకున్న తర్వాత అండి అప్పుడు వేలు చూడాలి. ఇంకా ఒక రకంగా జుమ్ అని ఆ వేలులోంచి ఏదో వస్తుందన్నమాట. అయ్య బాబాయ్ ప్రభా ఇదేంటి, ఇది ఎలా అంటుందేంటి అని మళ్ళీ వెంటనే లేచి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ ఆయిల్ వేసానండి. సాయంత్రానికి 3 సార్లు వేసానండి. తెల్లారేటడికి ఇది అసలు ఏది సమస్య ఉందన్న విషయం నాకు అసలు గుర్తుండకూడదు ప్రభా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎందుకంటే మరి గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి అంటాము. అయితే మళ్ళీ ఇప్పుడు మొదట స్థితిలోకి మళ్ళీ వచ్చేస్తాను అన్నమాట. ఇది వరకు కొంతమంది నాకు ఏం నేర్పించారంటే జండు బావ రాయడం, అది రాయడం, ఇది రాయడం, ఇది నేర్పించారు. అది ఇంకా నిజమేనేమో అన్న ఇదిలోకి వెళ్ళిపోయింది అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ మొదటి స్థితికి వచ్చినట్టు ఇక దాని వైపుకి వెళ్ళలేదు, ఈ వైపుకి వచ్చాను. మళ్ళీ రూట్ మారిపోయింది. ఇప్పుడు అంటాను ఆ దెయ్యంతో రూట్ మారిపోయింది. అది మొత్తం ఆ దెయ్యం పోయింది, రూట్ మారిపోయింది. హల్లెలూయా. అసలు మందిరంలోకి రావాలంటే నా బాడీని ఈడ్చుకుని వచ్చి ఇందులో కూర్చోబెట్టినట్టు ఉండేదండి. అంత భయంకరంగా నా మీద పోరాడిందండి ఆ దెయ్యం. నా దేవుడు గొప్పవాడు కనుక నాకు విజయాన్ని ఇచ్చాడు. అంతే. ఉదయానికి ఏమీ లేదండి, ఏమీ వేయలేదు, ₹1 మందు చేసుకోలేదు, జండు బాంబు కూడా రాయలేదండి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఎంత విశ్వాసం ఉంచితే అంత పొందుకుంటామండి దేవుడి దగ్గర. మనం రేపు ఆదివారం చెప్పుకుందాం సాక్ష్యం అనుకున్నాను, ఇప్పుడే చెప్పేశాను. మరి ఇంకో చెప్పొచ్చేసాడు. ఎవరికో ఇది అవసరం ఉందో లేకపోతే ఇది ఎందుకు వస్తుంది అదన్నమాట. 400 ఉందని షుగర్ వచ్చిందన్నమాట. షుగర్ 400 ఉందని వచ్చింది 2 సార్లు. ఎక్కువ 400 నాకేం భయం లేదు. ఎందుకు భయం వేయలేదు నాకు? నాకేం భయం? ఏం చేస్తాను నన్ను? 400 వచ్చిందా? అది సంఖ్య మాత్రమే. 400 వచ్చిందంటే నాకు భయం వేస్తుంది అనుకుంటున్నావా? నాకేమీ భయం వేయదు. 400 కాదు కదా, 1000 చూపించినా నాకు భయం వేయదు. అది పేపర్ మీద అంకి మాత్రమే. కానీ నా దేవుడు నన్ను ఆయన స్వస్థపరుస్తాడు. యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచి యెహోవా నాకున్నాడు. నేను ఆయన బిడ్డనే. నువ్వు నన్ను భయపెడుతున్నావు. నువ్వు నన్ను భయపెట్టినంత మాత్రం నేను భయపడిపోను. నేను కృంగిపోయి నేను తినడం మానేసి ఏదో మాత్రం అయిపోను. అయితే ఇంకోటి చాలామంది మరి ఈ విషయం వచ్చిందో నాకు తెలియదు కానీ షుగర్ను మహిమపరుస్తున్నారండి. నాకు షుగర్ అండి, నేను తినకూడదండి, నేను తినకూడదండి, నేను తినకూడదు, ఇలా మహిమపరచకండి దేవుడి స్తోత్రం. దేవుడికి అసలు ఆ మాట ఎత్తకండి. అసలు మీరు నాకు షుగర్ లేకపోతే నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, దాన్ని ఎప్పుడు మహిమపరచకండి. దేవుడిని మహిమపరచండి.
దేవుడు మహిమపరిస్తే మీకు ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు దేవుడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఎందుకు ఇవ్వడమ్మా? మీకు ఇస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుని కొరకు చెయ్యాల్సినవి చెయ్యండి, చెయ్యకూడదే మానేయండి, చెయ్యాల్సినవి చెయ్యండి. అప్పుడు కార్యాలు జరగకపోతే నన్ను అడగండి. మీరన్నింటిలో వేళ్ళు పెట్టకూడదు. దేవుని కొరకు మాత్రమే మీరు ఉపయోగపడాలి. నేను అందులో వేలాడతానండి, ఇందులో వేలు పెడతానండి, కానీ నాకు జరగాలి అంటే అదయ్యే పని కాదు, అదయ్యే పని కాదు. దుష్టుడు ఎప్పుడు నేను భయపడతాడు. ఒక వ్యాధి వచ్చినా, ఇంకోటి వచ్చినా నేను భయపెడతాడు. నువ్వు భయపడతాడు, ఇంకా భయం పెడతాడు. ఆడు ఎంత భయపెడతాడో తెలుసా? నువ్వు తినకుండా తాకుండా కూడా చేసేస్తాడు. మా పిల్లలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అంటే 2 వారాల నుంచి నేను ఉదయం సాయంత్రం భోజనం చేస్తున్నాను. హల్లెలూయా. ఏ భయం లేకుండా తింటున్నాను అంతే. ఎందుకు భయపడాలి? ఏమో ఆ భయం ఎట్టిపోయిందో నాకే తెలియదు. ఇదివరకు కూడా భయం లేదనుకోండి, కానీ ఎందుకో టిఫిన్ అవి చేసేదాన్ని అన్నమాట. అది తినాలంటే అది తింటాను, ఇది తినాలంటే ఇది తింటాను. అలాంటి భయాలు ఏమీ అసలు భయానికి చోటు ఇవ్వకండి అంతే. మీరు చోటు ఇస్తే మిమ్మల్ని భయం పెట్టేసి, కృంగదీసేసి, బలహీనపరిచేసి, మనసు పట్టించేస్తుంది. మీరు ఏంటి అనుకుంటున్నారు? మనం అలా ఉండడం దైవ చిత్తం కాదు. మనం దేవుడి బిడ్డలం. దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నాకు ఎందుకో ఇందాక ఆ బయట అంతా కూర్చేసానండి. ఆకులన్నీ పడిపోయి ఉదయం ఆవిడ తుడుతుంటే పాపం వర్షానికి అంటిపోయింది. ఎవరు రాలేదు, నేనే తుడిచాను అన్నమాట. చెయ్యి నొప్పండి నాకు. ప్రభు మరి ఇలా ఉంటే నాకు చాలా చిరాకుగా ఉంది ఇక్కడ అని తుడిచేసానండి. ఎందుకో నాకు సచివేణి గారి జ్ఞాపకం వచ్చింది. ఈవిడ వచ్చి తుడిస్తే ఈవిడకి ఆరోగ్యం వస్తుందేమో అనిపించింది నాకు. మరి నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ మరి మీకు ఆరోగ్యం ఇవ్వాలనుకుంటాడేమో దేవుడు. మీరే జ్ఞాపకం వచ్చారు నాకు. ఇప్పుడు వచ్చి తుడిస్తే ఇవిడికి ఆరోగ్యం వచ్చిందేమో. ఎందుకే తుడిచాను, కానీ ఆ చెయ్యి నొప్పితో మరి ఆ నొప్పి ఏమైందో నాకు తెలియలేదు. హల్లెలూయా. అక్కడికి పోతాయండి. దేవుని మందిరానికి మనం పరిచర్య చేస్తే ఎంతోమంది సాక్ష్యాలు నేను విన్నాను. మన మందిరానికి పరిచర్య చేసినప్పుడు, ఇంటి దగ్గర పెట్టినప్పుడు కూడా చేశారండి చాలామంది. జ్యోతి గారు ఇంటి వెనకాల ఆమె నడుము నొప్పితో వచ్చిందండి. ఆవిడ మొదట మంగళవారం వచ్చి స్టూల్ మీద కూర్చుంది. 2వ మంగళవారం కింద కూర్చుందండి. రాత్రి అయిపోయిన తర్వాత తుడిచేసిందండి. నెక్స్ట్ మంగళవారానికి వచ్చేటప్పటికి ఆవిడకి బెల్ట్ తీసుకుని వచ్చేసింది. ఏమండి, అవునా కదా? బెల్ట్ లేదు ఇంకా. ఆవిడ ఏమ్మా అన్నాను. దేవుడు స్వస్థతనిచ్చేసాడమ్మా, నీకు బెల్ట్ ఎందుకు అన్న. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. విశ్వాసంతో చెయ్యాలి. భయంతో ఉన్నామంటే ఇంకా భయం వచ్చేస్తుందండి మనకి. నేను ఏమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో, వీళ్ళు ఏమైపోతారో, ఇవన్నీ మన బుర్ర నిండా నింపేస్తాడు సాతాను గాడు. మీరు చోటు ఇవ్వకండి. అసలు దేవుడికి ఇవ్వండి మీ హృదయంలో స్థానం. మీ మనసులో దేవుడిని స్తుతించండి, మనస్ఫూర్తిగా స్తుతించండి. చక్కగా మీరు రండి, దేవుడిని స్తుతించుకోండి. మీ ఇంటి దగ్గర ఎలాగ చేసుకుంటారు కదా, అదే పని ఇక్కడ చేసి చూడండి, మీకు ఏది జరుగుతుందో చూడండి. మరి ఎందుకో మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు గారు. నిజంగా చెప్పాలంటే నేను స్నానం చేశాక అసలు చూడవనండి. నేను చెమటలు పట్టేస్తాయని దాన్ని చూసాను. ఈరోజు చెమట వచ్చింది, వెళ్ళిపోయి కాసేపు ఏసీలో కూర్చున్నాను. చెమట ఆగిపోయింది, వచ్చేసాను అంతే. ఏం చేస్తుంది చెమట? నాకు ఇదే చెమట ఒకవేళ చర్చిలో పెడితే ఏం చేస్తాను? అప్పుడు ఏం చేయదు కదా అని. అసలు దోమలు కుట్టినాయి అన్న విషయం కూడా నాకు తెలియలేదు. తర్వాత లోపలికి వెళ్ళాక ఎక్కడ కుట్టినా అక్కడ దొంగలు వస్తున్నాయి అన్నమాట. ఏమి ఫీల్ అవ్వనండి. తొడాల్సిన టైం వస్తే తుడుతాను, ఏం చేయాల్సిన టైం వస్తే అది చేసేస్తాను. నేను ఏ విషయంలో కూడా ఫీల్ అవ్వనండి. నా తండ్రి పని అండి అది. అది తుడిచేదైనా నా తండ్రి పనే, వాక్యం చెప్పేదైనా నా తండ్రి పనే, పాటలు పాడడమైనా నా తండ్రి పనే. అన్నీ నా తండ్రి పనులే ఇవన్నీ కూడానే. మన తండ్రి పని మనం చేసి చూస్తే ఆయన చేసే
చేసే పని ఆయన చేసేస్తాడు మనకి. మందులు ఏంటది బిల్లు తగ్గిపోవాలి ప్రభు అని అడుగుతున్నాను అనమాట. తగ్గించేస్తాడని విశ్వాసం అయితే ఉంది మరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అది తగ్గిపోయిందంటే ఆ మనీ నేను దేవుని కొరకు దేనికో దానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. అనవసరంగా నేను హాస్పిటల్కి ఎందుకు పోయాలి మనీని? తండ్రి నీ పనికి నేను ఏదో రూపంలో అది ఉపయోగించుకోవాలి. అనవసరంగా నేను మందులకు పోయకూడదండి. అనుకుంటమే కాదు, అది వచ్చేసేయాలండి మన మనసులో, అది వచ్చేయాలి. చూడండి ఇక్కడ ఆశ చూపించాడు ఆయన. ఏం చూపించాడు? ఓదారంగ వస్త్రం అన్నాడు. అది మహిమ వస్త్రం అనమాట అండి. ఓదారంగ వస్త్రం అంటే మహిమ వస్త్రం అన్నమాట. భూషణం ఇస్తానన్నాడు. అధిపతిగా ఏళ్తామన్నాడు. ఏళ్తూగానే అని చెప్పాడు. అంటే ఎన్ని ఆశలు అతను చూపించాడో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఆశలని కాదు కానీ తన భయం అలా ఉంది తనకి. ఇన్ని చేస్తాను నీకు, నువ్వు చెప్పితే కనుక ఇన్ని చేస్తాను నీకు అన్నాడు. అప్పుడు దానియేలు ఏమన్నాడండి? అలాగా రాజా, అలా ఇచ్చేస్తావా? అయితేని నిజంగా ఇస్తావా అనలేదండి. నాకు తెలిసి ఎంతమంది ఎన్ని విధులు చేస్తున్నారంటే కానుకల కోసం. వీళ్ళ దగ్గర ఎలాగ మనము కానుక తీసుకోవాలా, ఏం చెబితే వీళ్ళు కానుక ఇస్తారా, ఎలాగా ఇది ప్రయాస ఎక్కువైపోయిందండి. ఈ కడవరి దినాల్లో దుష్టుడు ఎంత ఆకర్షణ కలుగు చేశాడంటే ప్రజలకి, ముఖ్యంగా దైవజనులకి చెప్తున్నాను, అంత ఆకర్షణ ఎక్కువైపోయిందండి. పడిపోతున్నారు, ఆకర్షణకు లోనైపోతున్నారండి. మొదట ఆత్మానుసరంగా ప్రారంభించి శరీరానుసరంగా ముగిస్తారా మీరు అనలేదా పౌలు గారు? మనం ఆత్మానుసరంగా ప్రారంభించినప్పుడు దాన్ని ఎలా ముగించాలి? ఆత్మానుసరంగానే ముగించాలి. రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాగి నీళ్ళు అయిపోయినాయి, మరి ఏ నీళ్ళు తాగాలి? ఎక్కడ ఉండాలి? ఒక విధవరాలికి ఆజ్ఞాపించారు, అక్కడ తిని అన్నాడు. ఏం పెట్టింది ఆవిడ? అప్పం పెట్టింది. అందులో ఒక కూర ఎట్టినట్టు పచ్చడి ఎట్టినట్టు ఏమైనా ఉందండి? ఉదయం అప్పం, మధ్యాహ్నం అప్పం, రాత్రి అప్పం. ఒకే కూర 2 పూటలు తినాలంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటప్పుడు ఏలియాని గుర్తు చేసుకోండి. ప్రభా, ఏలియా గారు అంత గొప్ప ఆయనే 2 పూటలు తినేసాడు ప్రభా, నేను 2 పూటలు తినలేకపోతున్నాను ఆయన అని పోషించాడా లేదా? దేవుని కొరకు సత్యానికి నిలబడినందుకు, పత్యం చేసినందుకు అగ్ని గుర్రాల మీద, రథాల మీద వెళ్ళాడండి ఆయన. సామాన్యంగా వెళ్ళలేదు ఆయన. మనం దేవుని కొరకు ఎంత నిలబడతామో అంత ఘనంగా తీసుకెళ్తాడు మనల్ని. ఇలాంటి ఇవ్వడండి ఆయన. నిలబడాలి అలాగా. రాజా, నీ దగ్గర నువ్వు ఉంచుకో, లేదు అంటే ఎవరికన్నా ఇచ్చుకో, కానీ నీకొచ్చిన దాన్ని చెప్తాను. నీ తండ్రి కాలంలో నీ తండ్రి తెచ్చాడే, వాటిని నువ్వేం చేసావు? అపవిత్రపరిచేసావు. అపవిత్రమైన ద్రాక్షారసం పోసావు వాటిలోని. చూడనైనను, విననైనను, మాట్లాడనైనను ఏమీ లేని వాటిని నువ్వేం చేసావు? అది త్రాగుతూ స్తుతించావు, ఆ దేవతల్ని స్తుతించావు. అందుకే ఏమైపోయింది నీకు? ఇలా జరిగింది. అది ఎవరితో కాదు, దేవుని యొక్క హస్తం వచ్చి రాసింది. అక్కడ ఏమి రాసిందంటే మెనే మెనే టేకెల్ ఫర్ సిన్ అని రాసింది అక్కడ. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మెనే అనగా, మెనే మెనే అంటే ఏంటి? దేవుని యొక్క నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసేశాడు ఆయన. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టేకే అనగా
ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. అంటే కనబడకుండా లేవు కానీ కనబడ్డావు. ఎంత కనబడ్డావు? ఉండాల్సినంత లేవు, తక్కువగా కనబడ్డావు. పేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. అంటే అతని ప్రభుత్వాన్ని అతను ఏం చేసుకోలేకపోయాడు? నిలవబెట్టుకోలేకపోయాడు. మీరు అనుకుంటున్నారో ఏంటో అన్నీ ఇలా జరుగుతున్నాయండి, పరిస్థితులన్నీ ఇలా తారుమారైపోతున్నాయండి అని అనిపిస్తుందా మీకు ఎవరికన్నా? ఇక్కడ పరిస్థితులన్నీ ఏంటి ఇలాగైపోతున్నాయంటే అని అనిపిస్తుంది ఎవరికన్నానే? ఎందుకు జరుగుతుందో తెలిసిందా మీకు ఎవరికన్నా? నూతనమైన దాంట్లో మనం ప్రవేశించబోతున్నాం. క్రొత్త ఇంట్లోకి ప్రవేశించబోతున్నాం. నూతనమైన దాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. అది అందుకే పాతది ఏమవుతుంది చూడండి. మొదట బయలుదేరిన వాళ్ళు ఎంతమంది మిగిలారు? చివరి వరకుని ఇద్దరు. ఎవరో కాలేబు, యెహోషువ. ఎందుకు వాళ్ళిద్దరు ఉన్నారు? నిండు మనసుతో వాళ్ళు అనుసరించారటండి. అందుకే వాళ్ళిద్దరే మిగిలారన్నమాట. స్టార్టింగ్లో వాళ్ళే ఉన్నారు. అది పాలస్తీనా ఆ దేశానికి ప్రవేశించడానికి కూడా వాళ్ళు అర్హత పొందుకున్నారు. నిండు మనసుతో మనం ఉండాలండి. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు వచ్చారు, ఇది కాదు మనం చూడాల్సింది. మనము నిండు మనసుతో ఎవరిని అనుసరించాలట? దేవుణ్ణి, దేవుని బిడ్డల్ని అనుసరించాలండి. ఇదంతా జరుగుతున్నది దేనికి అంటే పాతది వెళ్ళిపోద్ది, నూతనమైంది ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. అది ఒక క్రొత్త ఇల్లు కట్టేటప్పుడు అంటండి పాత ఇల్లుని ఏం చేస్తారట? కంప్లీట్గా తీసేస్తారటండి. అలాగే మందిరాన్ని తీసి మందిరాన్ని ఎవడు దేవుడు పాత స్థితి అంతా కూడా ఏం చేస్తాడంటే తొలగిస్తాడండి. మనం తొలగించుకోవట్లేదు. ఎవరు తొలగిస్తున్నారో? దేవుడు తొలగిస్తున్నాడు. నూతనమైన జనాంగం అడుగు పెడతారన్నమాట అండి. నూతనమైన జనాంగం ఇంకప్పుడు ఎవరు ఏం చేయలేరండి. ఎవరైనా ఏం చేస్తారా? ఎవరు ఏం చేయలేరండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అనేసి. 32,000 మంది ప్రజలు వస్తే ఎందుకు ఇది అనేది జనం వాళ్ళ బలమైన వాళ్ళు మా వల్లే జరిగినాయి అంటారు. వాళ్ళు ఎంత జనం వద్దు. 20,000 మంది పోయారు. 12,000 మంది మిగిలారా? 10,000 మంది. 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 ఉన్నారు. 10,000 కూడా అనవసరం గిద్దియోని అన్నాడు. 7,000 వెళ్ళిపోయాడు. 7,700 మంది వెళ్ళిపోయారు. కేవలం 300 మంది ఉన్నారండి. 32,000 ఎక్కడ? 300 ఎక్కడ చెప్పండి? అలా మిగిలారన్నమాట. కానీ దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. నా ప్రభువుని నేను అడిగాను. ఇక్కడ అడుగు పెట్టినప్పుడు నా ప్రభువుని అడిగాను, ఏజెన్సీలో ఎన్నడూ జరగని కార్యాలు ఇక్కడ జరగాలి ప్రభువా. విన్నవారి చెవులు బింగుర్లు మనాలి. అసలు నువ్వేంటో తెలుసుకోవాలి. ఏజెన్సీ నువ్వంటే ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో చేసేద్దాం సేవ అంటున్నారు. ఏంటో అంటున్నారు. ఏం అర్థం కావట్లా. నువ్వంటే ఏంటో ఇక్కడ ప్రజలకే తెలియాలి. నువ్వేంటో, నీ శక్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో, నీ బలం ఏంటో, నువ్వు ఎలాంటి దేవుడివో, నీ కార్యాలు ఎలాగుంటాయో రుచి చూడాలి. విన్నవారి చెవులు గింగురులు మరిపోవాలి. అలాగ జరగాలయ్యా ఇక్కడ అన్నాను. మందిర నిర్మాణం జరుగుతుంటే ఇక్కడ తిరుగుతూ బయట తిరుగుతూ ఇవి నా ప్రార్థనలు. అంతే తప్ప ఇది భూముడికనే ఏదో సిమెంట్తో కట్టేశారనుకుంటున్నారేమో. సిమెంట్తో కట్టిందే కానీ దీని వెనకేముంది? దేవుని యొక్క శక్తి ద్వారా ఇది నిర్మాణము జరిగిందండి. ఇది కేవలం మనం కూడుకోవడానికి మాత్రమే. కానీ ఆత్మీయమైంది దేవుడు గొప్ప కార్యాలుగా చేయబోతున్నాడు. ఇక దాన్ని ఆపే శక్తికి ఎవరికి ఉండదండి. ఇక ఎవరికి ఉండదు. ఆపుదామన్నారు ఇక అది ఆగదు. అది ఆగదండి.
మరి అనేక దర్శనాలు ఉన్నాయి మనకి. మరి ఆ దర్శనాలు నెరవేర్చబడవా? టైం వచ్చినప్పుడు నెరవేర్చబడతాయి. ముందు రోజు వరకు ఏముండదండి, తెల్లారక జరుగుతుంది. ముందు రోజు వరకు ఏముండదు, మరుసటి రోజు కార్యం ప్రారంభమైపోతుంది. రాత్రి పడుకునే వరకు మనకేం తెలియదు, తెల్లారటటువంటి కార్యం జరుగుతుంది. మనకేం తెలియదు అవన్నీ. ఎంతసేపు ఎప్పుడులాగే పడుకున్నాడు ఎవరో ఏసేపు గారు, తెల్లవారేటప్పటికి ఎప్పుడులాగే లేచాడు. రాజుగారి దగ్గర నుంచి మీకు వచ్చేసి ఎంతసేపులో మారిపోయింది అతను లైఫ్. టైం వచ్చేసింది. టైం వచ్చినప్పుడు ఇంకా అది ఆగదు. ఇంకా అది నీకు ఎవరు ఆపేద్దామని అది ఆగదు. ఇంకా మన చేతుల్లో లేము, ఆయన చేతుల్లో ఉన్నాము. ముఖ్యంగా నేను ఆయన చేతిలో ఉన్నదాన్ని, నా చేతిలో నేను లేనండి. నా చేతిలో నేను ఉంటే నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నేను నా చేతిలో లేను, నేను ఆయన చేతిలో ఉన్నాను. నీ ప్రభుత్వం నీ అందరి నుంచి తీసివేయబడుతుందని చెప్పేసాడు. అది ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పాడు? మాదీయులకును పారసీకులకును ఇవ్వబడిపోతుందని చెప్పాడు. అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఓదార్పు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించేశాడండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు దానియేలుకై చేస్తానన్నది చేసేసాడు, కళ్ళు మూసాడు. చూసారా? ఇప్పుడు అర్థమైందా మీకు? దర్యావేసు రాజు అయ్యాడు. ఎవరు? దర్యావేసు అప్పుడు రాజు అయ్యాడు అనమాట. 6వ అధ్యాయానికి వచ్చేటడికి చూడండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 125 మంది అధిపతులను నియమించుటకు దర్యావేసునకు ఇష్టమాయని వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చింది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించింది. ఇప్పుడు దానియేలు దర్యావేసు కాలం వచ్చింది. ఇప్పుడు బెల్షస్సరు చనిపోయాడు, దర్యావేసు రాజు అయ్యాడు. అతను ఇప్పుడు దానియేలుని ఎక్కడ పెట్టాడు? ముఖ్యుడిగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇదన్నమాట స్టోరీ. ఏంటి? అతను నెబుకద్నెజరు కాలంలో మొత్తం ఇతని హిస్టరీ అంతా కూడా ఇతను తెలుసుకున్నాడు. అతను ఎలాంటి వాడో అతనికి అర్థమైపోయింది. దానియేలు చాలా జ్ఞానవంతుడని, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని, ఒకవేళ లోకంలో ఉన్న ఎవరైనా ఏదైనా చేయలేకపోవచ్చు కానీ అతను చేయగలడని, అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని, అతని పట్ల మరి అతను దేవుని ఆత్మ కలిగిన వాడని మొత్తం ఇవన్నీ కూడా ఈ రాజుకు తెలిసినాయండి. అందుకే అతను ఏం చేశాడు? ముఖ్యుడిగా పెట్టాడు అనమాట అండి. ముఖ్యమైన వాళ్ళని పెట్టాడు 3. ఆ 3లో ఇతను ప్రధానుడిగా పెట్టాడు అనమాట. ఇతని గురించి ఎంత స్టోరీ ఇతనికి తెలుసు అనమాట అండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడని ఎవరికి అర్థమైపోయింది? ఇప్పుడు ఒక అన్యరాజు గుర్తించాడు. ఎవరు గుర్తించారు? ఒక అన్యరాజు గుర్తించి అతనికి ప్రధానమైన స్థానాన్ని ఇచ్చాడు. ఆ ప్రధానమైన స్థానంలో అతను పెడితే వాళ్ళకి నచ్చలేదు. అందుకే అంత కుట్ర చేశారు. కుట్ర చేస్తే ఆ దేవుణ్ణి అతను ప్రార్థించి ఉపవాసం ఉండి అతని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం ఆదివారం నాడు విన్నామన్నమాట. అతని కొరకు అంత కేర్ తీసుకోవడానికి కారణము ఇదన్నమాట. దానియేలు గురించి బాగా అతను ఏం చేశాడు? అర్థం చేసుకున్నాడు అన్నమాట. దాని
దానియేలులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అతడు మామూలు వ్యక్తి కాదు అని అర్థమైపోయింది. అందరిలాంటి వాడు కాదు అని అర్థమైపోయింది. అతను చాలా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థమైపోయింది. అందుకే అతని పట్ల అతను అంత మక్కువ కలిగి ఉన్నాడనమాట. అతను చనిపోవటం రాజుకి ఇష్టం అవ్వలేదు. ఈ ప్రజలందరూ అతని మీద కుట్ర చేశారని అర్థం చేసేసుకున్నాడు. అందుకే దేవుని దగ్గర మొరపెట్టాడండి. ఆ రాత్రి తెల్లవారులు కూడా అతని కొరకు ఉపవాసం ఉండి మొర్రపెట్టినప్పుడు తనకు నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. అయినప్పటికైనా దానియేలు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, మరి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అలాంటి దేవుడు ఎందుకు వదిలేసుకుంటాడు? ఆయన ముందే వచ్చి కూర్చున్నాడు అక్కడ. దానికి ఈ రాజు మొర్ర కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక అన్యరాజు ఒక దేవుని బిడ్డ కొరకు అంత మొరపెట్టాడంటే మీరు ఆలోచించండి, అతను ఎంత మరి యోగ్యుడు. దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడండి మన కొరకు అనేక మంది బిడ్డలో ప్రార్థన చేసేవాడిని లేపేస్తారన్నమాట. లేపేస్తారు. అయితే ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటి అంటే దానియేలు జ్ఞానవంతుడే కాదు, బుద్ధిమంతుడే కాదు, అతను దేనికి ఆకర్షింపబడే వ్యక్తి కాదు. వస్త్రాలు వేశాడు ఎర, బంగారం వేశాడు ఎర, అధికారాన్ని వేశాడు ఎర. నీ దగ్గర పెట్టుకో, లేకపోతే ఎవరికన్నా ఇచ్చుకో అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు? అవి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చుకో, అయ్యేమి నాకు అక్కర్లేదు. కానీ నా దేవుడు నాకు చెప్పింది నీకు తప్పకుండా నేను చెప్తాను, ఇది సంగతి అన్నాడు. చెప్పాడు, ఇతను చేయాల్సింది చేశాడు, అతను మరణించాడు. కానీ దానియేలు మాత్రం సజీవుడుగా ఉన్నాడు. రాజులందరూ ఒకడు వెళ్ళిపోయారు, కానీ ఆయన మాత్రం చివరి వరకు ఆయన ఉన్నాడనమాట. ఈ రోజుని మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని కొరకు మనం ఎలా ఉండాలండి? ఒక ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా మనం ఉండాలి. అనేకమైన ఆకర్షణలు భూమి మీద కలుగు చేస్తాడు. సాతాను దగ్గర ఉన్నది ఏంటి అంటే ఆకర్షణ శక్తి. భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది భూమికి. అందుకే మనం పైకి వేసిన వస్తువు కిందకి పడడానికి కారణం ఏంటి అంటే భూమి ఆకర్షించి దాన్ని కిందకి లాగేస్తుందంట. ఆ శక్తి కొంతవరకే పనిచేస్తుంది. అది కొన్ని కిలోమీటర్ల దూరం పైకి వెళ్ళిన తర్వాత అది కిందకి ఆకర్షించే శక్తి దీనికి ఉండదు. అందుకే ఇంక పైకి అవి వెళ్ళి, ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయండి, భూమి ఆకర్షణ శక్తి గురయ్యింది అనుకోండి, మరి కిందకి పోతుంది, అంత పైకి అది వెళ్తుందని. అలాగే నిజంగా మనం దేవుని బిడ్డలమైతే కనుక సాతానుడు వేసే దేని చేత మనం ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే మన దగ్గర ఏముండాలంట? క్రీస్తు రక్తముతో మనం కడగబడాలి, దేవుని ఆత్మతో మనం నడిపించబడాలి, దేవుని యొక్క అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి. అది ఒక్కరాజు పొందుకుంటే అయిపోయేది కాదు. దినము కూడా మనం అభిషేకం కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఇవి కలిగి ఎప్పుడైతే ఉన్నామో దుష్టుడు అన్నీ వేస్తాడండి. ఆడేమి మానేడు, మనకి వేస్తానే ఉంటాడు. నువ్వు నా మాట విన్నావు కొన్ని ఇలా చేస్తాను, నువ్వు నా మాట విన్నావు అలా చేస్తాను. నాకెందుకు ఆ పదవులు, నాకెందుకు అయ్యి, నా దేవుడు కావాలి. దేవుడు పదవిస్తే మంచిదే. దానియేలుకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. పదవి ఇచ్చాడని చెప్పి ఏమన్నా పైకి కూర్చున్నాడా? అతను చేయాల్సిన పని నమ్మకంగా, యథార్థంగా, శ్రేష్టమైన బుద్ధితో చేసేస్తున్నాడు. మరి అందుకే కదా రాజే ఉపవాసం ఉన్నాడు అతని కోసం. రాజు హృదయాన్ని దోచుకున్నాడా లేదా? అలాగే దేవుని యొక్క హృదయాన్ని కూడా దోచుకుంటామండి. ఎప్పుడు దేవుడికి ఇష్టకరమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తే, ఏ ఆకర్షణకి మనం గురవ్వకుండా ఉంటే అప్పుడు ఆయన హృదయాన్ని దోచుకుంటాం. మనం నేను నామాక్షరంగా నా గుండెల మీద రాసుకున్నాను. పరమగీతాల్లో ఉన్నది మాట. ఆయన గుండెల్లో స్థానం సంపాదించాలి. మనుషుల గుండెల్లో కాదు స్థానాలు సంపాదించడం, దేవుని గుండెల్లో స్థానం సంపాదించాలి మనం.
అది సంపాదించాలంటే అది చిన్న విషయం కాదండి. మన ఇష్టం వచ్చినట్టుగా జీవించేది ఆయన గుండెల్లో స్థానం ఉంటుందా మనకి? ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన వద్దన్నది మానేయాలి. వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానేయాలి. చెయ్యమంటే చెయ్యాలి, వద్దంటే మానేయాలి. అపవిత్రమైన వాటిలో మనం చేతులు పెట్టకూడదు. వేటి చేత ఆకర్షింపబడకూడదు. ఈ క్రీస్తు రక్తంలో మనం భద్రపరచబడితే ఏ ఆకర్షణకి మనము లోను కామండి. ఆకర్షిస్తుంది కానీ మనము ఆకర్షణకు లోను అవుతాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత జీవానంది, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడారు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. నాయన దానియేలు విషయంలో ప్రభువా, ఎందుకు నాయన ప్రభువా ఆయన అంత మరి ప్రత్యేకంగా ఉన్నాడు అనేటువంటి విషయాలు మాకు తెలియపరచావు తండ్రి. అతి శ్రేష్టమైన బుద్ధి అంటే నాయన ప్రభువా నా తండ్రి, అది ఎంత మీకు ఇష్టమో తండ్రి నాయన. ఆయన ద్వారా అనేక విషయాలు రాత్రి మాకు తెలియపరచావు. అనేకమైన ఆయన ఆకర్షణ దృష్టిని బదులు చేసినప్పటికైనా అతను ఆకర్షింపబడలేదు కనుక అనేకమైన మీ దగ్గర పొందుకున్నాడు. ఆయన రాజు దగ్గర పొందుకున్నాడు, మీ దగ్గర పొందుకున్నాడు. ప్రభావ మీకు ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు, రాజుకు ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. నా తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము నాయన నీ యొక్క ప్రభావ హృదయంలో స్థానం కలిగి ఉండే బిడ్డగా మేము ఉండాలి. కానీ లోకాశలు కానీ శరీరాశలు కానీ నేత్రాశలు కానీ జీవపు డబ్బానికి కానీ మేము ఎంత మాత్రము కూడా ప్రభావ మేము లోనకుండా మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయండి. దైవ తండ్రి కృపగా నాయన మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభావ. ఆత్మ ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభావ నాయన మా హృదయాలు ముద్రపడి నా ప్రభావ నాయన ఏ పరిస్థితుల్లో వేటికి కూడా ఆకర్షింపబడకుండా నాయన నీ రక్తం చేత మేము కప్పబడి నాయన అయ్యా వికర్షించే స్థితిలో మేము ఉండడానికి నాయన ప్రభావ నీ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని ముద్రించావయ్యా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముద్రించుకున్నావు తండ్రి. నీ హస్తంలో మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎవరైనా నాయన అట్టి స్థితిలో ఉంటే అట్టి బిడ్డలందరూ కూడా ప్రభావ నాయన నీ చేతిలోకి రావడానికి, నీ చేతిలో భద్రపరచబడ్డానికి, నీ ఆత్మలో ముద్రించబడ్డానికి, నీ రక్తంలో కప్పబడ్డానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ బలమైన కార్యాలు జరిగించి పరిశుద్ధాత్మ లేదా నీ బలమైన కార్యాలు జరిగించండి పరిశుద్ధాత్మ లేదా నీ బలమైన కార్యాలు జరిగించండి పరిశుద్ధాత్మ లేదా మీరే కార్యం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకొని మా జీవితాల్లో, మా కుటుంబంలో, సంఘంలో మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ ప్రణాళిక నెరవేర్చి మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోవాల్సిందిగా యేసు అపరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు నాశనం ప్రవేశనాలను గమనించగలుగుతారు. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ యొక్క అమూల్యమైన సహాయం, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ